హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 84కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే నవంబర్ 5, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. జస్ట్ మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. ఈ వీడియోస్ మీకు నచ్చే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ న్యూస్ లో మనకి యాపిల్ నుంచి యాపిల్ అయితే iOS 18.1లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే చాలా తీసుకొచ్చింది. కాకపోతే ఇక్కడ మన ఇండియాలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా అయితే తీసుకురాలేదు. ఇది మ్యాక్లో అలాగే ఐఫోన్స్లో చాలా డివైజెస్లో యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొచ్చింది. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే డివైజెస్కే మనకి ఐఫోన్ 15 Pro, 15 Pro Max, 16 సిరీస్, అలాగే మ్యాక్ M1, M2 ఇలాంటి మోడల్స్కి అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చింది. కాకపోతే ఇక్కడ ఇండియాకి అయితే మనకి అవైలబుల్ తీసుకురాలేదు, ఓన్లీ యూఎస్కే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఇండియాలో ఉండి యాపిల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయాలంటే మీరు లాంగ్వేజ్లో మీరు ఇండియన్ లాంగ్వేజ్, ఇండియన్ ఇంగ్లీష్ కాకుండా ఇంగ్లీష్ యూఎస్ అని ఉంటుంది కదా, అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. నేను కూడా ట్రై చేస్తాను. నా మ్యాక్లో ఇంగ్లీష్ ఇండియా అని ఉంది, దాన్ని తీసి ఇంగ్లీష్ యూఎస్ అని పెట్టాను, నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు రాకపోతే మీరైతే ఇలా మార్చుకుంటే, లాంగ్వేజ్ని మార్చుకుంటే మీకైతే వస్తుంది. ఇంగ్లీష్ యూఎస్ అని పెట్టండి, జస్ట్ మీకైతే వచ్చేస్తుంది. అలాగే మనకి iOS 18.2 డిసెంబర్లో అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇందులో మనకి ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఇంకా ఎక్కువ తీసుకొస్తామని చెప్తున్నారు. చూడాలి. ప్రెజెంట్ అయితే మనకి ఇండియాకే అవైలబుల్ తీసుకురాలేదు. మనకి iOS 18.2 తీసుకొచ్చాక ఇంకెక్కువ తీసుకొస్తారంట. ఒకవేళ మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ని ఇండియాలో యూజ్ చేయాలంటే నేను చెప్పినట్లు ఇంగ్లీష్ ఇండియా కాకుండా ఇంగ్లీష్ యూఎస్ పెట్టుకోండి, మీకైతే యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ 16 సిరీస్ కానీ 15 Pro Max యూజ్ చేస్తున్నట్లయితే ఇలా చేయండి. అలాగే మ్యాక్ యూజ్ చేసినా మీకైతే ఇలా చేస్తే ఖచ్చితంగా యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచి మనం బడ్జెట్లో ఒక విజన్ ప్రో చూస్తాం అనుకున్నాం కదా, అదైతే మనకి 2027లో వస్తున్నట్లయితే తెలుస్తుంది. మనం 2025లో కానీ 2026లో కానీ మనం బడ్జెట్లో విజన్ ప్రో అని అయితే చూడలేమంట. 2027లో చూస్తామని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయినా యాపిల్ విజన్ ప్రోలో M5 చిప్ని అయితే యూజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, ఇదంతా అడ్వాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడే ఉన్నదే మనకి చాలా అడ్వాన్స్ తీసుకెళ్లారు. ఇక M5 చిప్ని యూజ్ చేస్తే మాత్రం యాపిల్ విజన్ ప్రో అనేది మనకి 2025లో చాలా అడ్వాన్స్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దాన్ని చూడాలి. 2025లో తీసుకురాబోయే విజన్ ప్రో దాన్ని ప్రైస్ ఎంత పెడతారో, దాంట్లో ఏమేమి కొత్త స్పెసిఫికేషన్ తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ తీసుకుని మనకి రియల్మీ GT 7 Pro అనే మొబైల్ని అయితే చైనాలో లాంచ్ చేసింది. నవంబర్ 4 తారీఖు అంటే నిన్న లాంచ్ చేసింది. ఇదైతే మనకి ఈ మంత్లోనే 26వ తారీఖు మన ఇండియాకి అయితే రాబోతుంది. ఇందులో మనకి IP69 రేటింగ్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ వాటర్లో ముంచినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అది ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 1.5K డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఇండియాలో. అయితే నవంబర్ 26వ తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వచ్చే ఫస్ట్ మొబైల్ ఇదే. తర్వాత మేబీ OnePlus, IQ ఈ మొబైల్స్ అయితే రావచ్చు. ఫస్ట్ అయితే ఇదే వస్తుందని అనౌన్స్ చేసింది రియల్మీ అయితే. బట్ చూడాలి మొబైల్ వచ్చాక దీని ప్రైస్ ఎంత పెడతారు. తీసుకున్న మనకి వివో నుంచి వివో X3 Fold ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఫన్ టచ్ OS 15+ అలాగే Android 15 అయితే వచ్చేసింది. దీంట్లో మనకి వీళ్ళు కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఏంటంటే Android 15లో మనకి సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ అనేది తీసుకొచ్చారు. ఒకవేళ మీరు వివో X3 Fold యూజ్ చేస్తున్నట్లయితే మీరైతే అప్డేట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ అప్డేట్ వచ్చేసి ఉంటుంది. మీరైతే అప్డేట్ చేసుకున్నాక సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి OnePlus నుంచి OnePlus 13 అయితే మనకి డిసెంబర్లో అయితే లాంచ్ అవ్వబోతుంది. ఇప్పుడైతే దీనికి సంబంధించిన బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ అయితే బయటకు వచ్చాయి. ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ చూడాలి, ఇది మనకి డిసెంబర్లో అయితే వస్తుంది. మనకి ఫస్ట్ రియల్మీ GT 7 Pro అయితే రాబోతుంది. దాంట్లో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనకి OnePlusతో కంపేర్ చేస్తే బ్యాటరీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. చూడాలి ఈ రెండింటికి కాంపిటీషన్ ఎలా ఉంటుందో. అలాగే ప్రాసెసర్ కూడా మనకి OnePlusలో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. రెండింటికి ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. రెండు మొబైల్స్ మనకి ఒకటే ప్రైస్ పాయింట్లో అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. 50,000 పైనే మొబైల్స్ అయితే ఉంటాయి. చూడాలి రెండింటికి కాంపిటీషన్ ఎలా ఉంటుందో. దీంతో పాటు మనకి IQ 13 కూడా
లాంచ్ అవ్వబోతుంది. అది కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఐక్యూ అనేది రీజనబుల్ ప్రైస్‌లో మొబైల్స్ తీసుకొస్తుంది. ఈ రెండిటికి ఖచ్చితంగా కాంపిటీషన్ ఇవ్వాలంటే ఐక్యూకే సాధ్యం. చూడాలి ఐక్యూ ఎంత పెడతారో దాని ప్రైస్ అయితే. వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు. మేబీ జనవరిలో అయితే మనకి ఐక్యూ 13 అయితే రావచ్చు ఇండియాకి అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్‌కమింగ్ మనకి ఈవీ స్కూటర్స్ మన ఇండియాలో ఏమేమి రాబోతున్నాయంటే ఒక 2 అయితే రాబోతున్నాయి. 2 బ్రాండ్స్ నుంచి హోండా యాక్టివ్ ఈవీ అయితే రాబోతుంది. అలాగే మనకి టీవీఎస్ జూపిటర్ ఈవీ ఈ 2 స్కూటర్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇండియాలో అయితే రాబోతున్నాయి. ఇవి రీజనబుల్ ప్రైస్‌లో తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ మనకి ఇప్పుడున్న మనకి ఏథర్ గానీ, ఇంకా చాలా ఓలా గానీ ఇవన్నీ చాలా ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే మనకి హోండా గానీ, టీవీఎస్ గానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేటివి మనకి రీజనబుల్ ప్రైస్‌లో తక్కువ ప్రైస్‌లో తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ మైలేజ్ ఎంత ఇస్తారో అది కూడా చెప్తే బాగుండేది. బట్ చూడాలి. ఇవైతే మనకి 2025లో వస్తాయని తెలుస్తుంది. 2025లో మనకి హోండా నుంచి, టీవీఎస్ నుంచి తక్కువ బడ్జెట్‌లో మనం ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని అయితే చూడబోతున్నాం. తక్కువ బడ్జెట్ అంటే మినిమం 1,00,000 అయితే ఉంటుంది. 1,00,000 కంటే తక్కువ అయితే పెట్టరు. 1,00,000 పైనే అయితే ఉంటుంది. కాకపోతే ఒక 10, 20,000 డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో కంపేర్ చేస్తే. చూడాలి ఇవి వచ్చాక వీటి ప్రైస్ ఎంత పెడతారో, అలాగే ఇవి మైలేజ్ ఎంత ఇస్తాయో, వీటి ఛార్జింగ్ స్పీడ్ ఎలా ఉంటుందో ఈ మూడిటి మీద డిపెండ్ అయితే ఉంటుంది. అలాగే సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చాక తెలుస్తుంది. 2025లో మధ్య మనం చూడబోతున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.